హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి దేహదార్ఢ్య పరీక్షలు అనేవి ముగిశాయి. చివరి రోజు అనగా శుక్రవారం రోజున 1000 మందికి గాను 866 మంది హాజరయ్యారు. వారిలో 456 మంది అర్హత సాధించారు. ఇలా 11 రోజులుగా ఈ ఈవెంట్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. ఈ ఈవెంట్స్ సంబంధించి వివరాలు చూసినట్లయితే మొత్తంగా ఈ గ్రౌండ్కు అలర్ట్ చేసిన మెంబర్స్ వచ్చేసి 9595 మందిని గ్రౌండ్కి అలర్ట్ చేయడం జరిగింది. మొత్తంగా హాజరైన వారు 8491 మంది. దానిలో అర్హత సాధించిన వారు 4617 మంది. మొత్తం హాజరైన పురుషుల విభాగంలో 7016 మంది హాజరయ్యారు. మొత్తం హాజరైన మహిళలు వచ్చేసి 1475. హాజరైన పురుషుల్లో అర్హత సాధించిన పురుషులు వచ్చేసి 3446 మరియు అర్హత సాధించిన మహిళలు వచ్చేసి 1171 మంది దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సంబంధించి సంగారెడ్డి పోలీస్ పరేడ్ మైదానంలో 4617 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి ఏప్రిల్ 20 రోజున ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనున్నట్లు ఎస్పీ గారు తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ వివరాలు. నెక్స్ట్ టీఎస్ఎల్పి అన్ని ఈవెంట్స్ అనేవి ముగిశాయి. నెక్స్ట్ 1 or 2 డేస్లో టీఎస్ఎల్పిఆర్బి ప్రతి ఒక్క జిల్లా ఎంతమంది క్వాలిఫై అయ్యారు వారి టోటల్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ను అఫీషియల్ నోట్ ద్వారా తెలుపనుంది. అది ఎప్పుడు వచ్చినా మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. అఫీషియల్ నోట్ మిస్ కాకుండా ఉండడానికి బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఆ డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.